హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఉన్నట్టుండి జానకికి ఇల్లు వాకిలి వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉన్నా ఎంతైనా తల్లి తర్వాత తల్లంటది. తను చివరి రోజుల్లో ఉందని తెలిసినా వెళ్ళకపోతే ఎలా? అయినా ఉంటాడు తానే. నా మీద ఆదరణ పడవాళ్ళు ఎవరున్నారని మరీ ఇంతలా ఆలోచిస్తున్నాను. పాపం అనసూయత్త ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఆ మధ్య ఒకసారి తను చూడటానికి వెళ్ళినప్పుడు తన పనులను తాను చేసుకోలేకపోతున్నానే, తను చూసుకోవడానికి ఓ మనిషిని పెట్టారని చెప్పింది. అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుండి నన్ను కన్న తల్లిలా ఆదరించిన అనసూయత్త తన రుణం కొంతైనా తీర్చుకోకుంటే ఎలా అని స్కూల్కి సెలవు పెట్టి ఆ మరుసటి రోజు ఉదయమే జానకి హైదరాబాద్ నుండి తన సొంతూరైన వరంగల్కి బయలుదేరింది. ఎప్పట్లాగే జానకి అనసూయ ఇంట్లో వాళ్ళందరినీ పలకరించి తను చూద్దామని తన గదికి వెళ్తే అనసూయ ఎక్కడ కనిపించలేదు. అనసూయ చిన్న కొడలు శైలిని అడిగితే మేడ మీదిన గదిలో ఉందని చెప్పింది. ఉన్నట్టుండి అత్త గదిని మేడ మీదకి ఎందుకు మార్చినట్టు అనుకుంటూ జానకి మేడ మీదకి వెళ్ళింది. అనసూయ జానకి చూసి, వచ్చావమ్మ జానకి, ఎలా ఉన్నావు? నేనే రంగయ్యకి చెప్పి నీకు కబురు పెట్టమన్నాను. నా ప్రాణం పోయేలాగా మళ్ళీ నేను చూస్తానో లేదో అనుకున్నాను అంది అనసూయ. నీకేం కాదత్తా అని అనసూయకి ధైర్యం చెప్పలేకపోయింది జానకి. వయసైపోతున్న ఆవిడని, పైగా చూస్తే ఇంకెంతో కాలం బ్రతకదు అనేలా ఉంది. అలాంటి ఆవిడకి నీకేం కాదు అని ఎలా ధైర్యం చెప్పను అని కళ్ళలో నుంచి ఊపికి వస్తున్న దుఃఖాన్ని అనసూయ కంట పనియకుండా జానకి అనసూయ చేతిని తన చేతిలోకి తీసుకొని నీకేం కాదత్తా, మేమంతా ఉన్నాం కదా అని చెప్పింది. ఎంతమంది ఉండి ఏం లాభం జానకి, పోయే నా ప్రాణాన్ని ఆపగలరా? నేను ఇంకెన్నో రోజులు బ్రతకనని డాక్టర్లు చెప్పారు అంది అనసూయ. అత్త, ఏం మాట్లాడుతున్నావు అడిగింది జానకి. అవును జానకి, నాకు క్యాన్సర్ అట అని జానకితో చెప్తూ బాధపడింది అనసూయ. క్యాన్సరా? మరి రంగయ్య నాతో అలా ఏం చెప్పలేదు? వయసు అయిపోతుంది కదా, ఎప్పట్లాగే ఉన్న సమస్య అనుకున్నాను, కానీ నాకు ఈ విషయం తెలియదత్తా అంది జానకి. 3 నెలలు అవుతుంది జానకి, మందులు వాడుతున్నాను, అయినా నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. అదేదో బ్లడ్ క్యాన్సర్ అట, విపరీతమైన దగ్గు వస్తుంది. అందులోనూ అప్పుడప్పుడు రక్తం కూడా పడుతుండటంతో నా కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలు నా దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు జానకి. పని వాళ్ళు కూడా నా పరిస్థితిని చూసి నాకు సహాయంగా ఉండడానికి ఒప్పుకోవట్లేదు. నాకు తెలిసి నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు జానకి, అయినా ఆ దేవుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడో అంటూ బాధపడింది అనసూయ. జానకికి అనసూయని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఇక నుండి మీకు తోడుగా నేనుంటాను, ఏం పర్వాలేదు, ప్రశాంతంగా ఉండండి అని ధైర్యం చెప్పింది జానకి. అనసూయ ఆరోగ్య పరిస్థితి బాగలేదని తెలిసి ఓ వారం 10 రోజులు ఉండి వెళ్దామనుకున్న జానకికి అనసూయని చూశాక తనని వదిలి వెళ్ళాలనిపించలేదు. అలా వారం రోజులు గడిచాయి. అంతకు ముందులా జానకితో అనసూయ కొడుకు శ్రీధర్, కోడలు శైలు మాట్లాడటం లేదు. ఏదో పొడిపొడిగా మాట్లాడుతూ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తున్నారు. ఎప్పుడూ లేనిది వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పు జానకిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే ఏంటి, నేను వచ్చింది అనసూయ అత్త దగ్గర కొన్ని రోజులు ఉండి వెళ్తామని అనుకుని ఓర్పుతో అనసూయనుకు తనే దగ్గరుండి అన్ని సేవలు చేస్తుంది. ఉదయం కాలకృత్యాలు తినిపించటం, స్నానం చేపించటం, భోజనం తినిపించటం, పక్క మార్చటం. అంతకుముందు పరిస్థితి ఎలా ఉండదో ఏమో కానీ జానకి వచ్చినప్పటి నుంచి తల్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటోని తన వైపుకి కనీసం తొంగి చూడటం కూడా లేదు. అనసూయ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. విపరీతమైన దగ్గు రావటం, తగ్గుతున్నప్పుడు అప్పుడప్పుడు నోట్లో నుంచి రక్తం పడటం. అదంతా చూస్తున్న జానకికి భయం వేసి అనసూయ చిన్న కొడుకు శ్రీధర్ దగ్గరికి వెళ్ళి అమ్మని హాస్పిటల్లో చేర్పిద్దాం, నాకు భయంగా ఉంది అడిగితే డాక్టర్లు ఇక మేమేం చేయలేమన్నాకే
అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాం. డాక్టర్స్ హాస్పిటల్‌లోంచి ప్రయోజనం లేదని చెప్పాక మనం మాత్రం ఏం చేయగలం? ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి. రంగయ్య వీలైనంత వరకు అమ్మని చూసుకుంటాడు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు శ్రీధర్. శ్రీధర్ మాటలు, ప్రవర్తన ఎన్నడూ లేనిది ఏంటో విచిత్రంగా అనిపిస్తుంది జానకికి. కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడూ అక్క అక్క అని ఆప్యాయంగా పలకరించే శ్రీధర్ ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ నేను రావటం ఇష్టం లేదా? అత్త రమని కర్పూరు పెడితేనే కదా వచ్చింది. శైలు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అసలు ఏమై ఉంటుంది? విషయం ఏంటో అత్తని అడిగితే తెలుస్తుంది కదా అనుకుని ఇప్పుడు తనున్న పరిస్థితిలో ఇలాంటివన్నీ అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు? అయినా నాకెందుకు వచ్చిన గొడవ? నేనొచ్చింది అత్తని చూసుకోవడానికి కానీ వీళ్ళ గొడవలు నాకెందుకు? అని జానకి తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అలా మరో 20 రోజులు గడిచాయి. అనసూయకి ఊపిరి తీసుకునేందుకు వీలైనంతగా ఆగకుండా దగ్గొస్తుంది. అందులోనూ రక్తం కూడా పడుతుంది. అనసూయ నన్ను అలా చూస్తుంటే జానకికి నరకే యాతనగా ఉంటే ఇక అనసూయకి ఎలా ఉందో చెప్పనవసరం లేదు. అలా మరో 10 రోజుల్లో పరిస్థితి మరింత విషమించడంతో అమెరికాలో ఉంటున్న అనసూయ పెద్ద కొడుకు కోడలు వచ్చారు. విషయం తెలిసి వైజాగ్లో ఉంటున్న కూతురు అల్లుడు కూడా వచ్చారు. ఎప్పట్లాగే జానకి వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించినా తిరిగి జానకితో అంతకు ముందులో ఎవరూ మాట్లాడలేదు. ఈ విషయంలో జానకికి ఏం జరిగిందో తెలియక అయోమయంగా ఉన్నా మరోవైపు అనసూయ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూసిన కన్ను తెరవటం లేదు. పచ్చి మంచినీళ్ళైనా కూడా ముట్టడం లేదు. జానకి ఒత్తిడి చేయడంతో శ్రీధర్ డాక్టర్ని పిలిపించాడు. అనసూయను పరీక్షించిన డాక్టర్ మరికొన్ని నిమిషాలు, గంటలో మాత్రమే చెప్పడంతో జానకి బోరమంది. కన్నతల్లి ప్రాణాలు వదిలిపోతుందని తెలిసినా తన కడుపున పుట్టిన వాళ్ళలో ఏమాత్రం కంగారు కనిపించలేదు. అసలు ఏమైంది వీళ్ళకి? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? 6 నెలల్లోనే ఇంత మార్పా అని జానకి అనుకుంటున్న లోపే అనసూయకి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అత్త అత్త అనుకుంటూ జానకి అనసూయ కాళ్ళు చేతులు గట్టిగా రుద్దుతుంది. జానకి ఏడుస్తున్నా శ్రీధర్ శ్రీకాంత్లో ఎటువంటి చలనము లేదు. అనసూయ జానకి చేతిని తన చేతిలోకి తీసుకొని ఏదో చెప్పబోతూ ప్రాణాలు వదిలింది. తల్లి ప్రాణాలు పోయినా కనీసం కంటతడి పెట్టిన వాళ్ళ మీద జానకి అసహ్యం వేసింది. శ్రీధర్ తలకొరివి పెట్టడంతో అనసూయ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 2 రోజులు గడిచాయి. అందరూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు. అనసూయ కాలం చేశాక అక్కడి మనుషులు, ఆ ఇంటి వాతావరణంలో జానకి ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. అనసూయ దశదిన క్రమలు పూర్తయ్యే వరకు ఉందామని ఉన్నా అందుకు జానకి మనసు అంగీకరించట్లేదు. బ్యాగ్ సర్దుకొని ఊరు వెళ్ళడానికి సిద్ధమయ్యి రంగయ్యతో ఓ మాట చెప్పి వెళ్దామని రంగయ్యని పిలిచి జానకి తను బయలుదేరిపోతున్న విషయం చెప్పింది. అదేంటమ్మా, అమ్మగారి దశదిన కర్మలైనా పూర్తి కాకుండానే వెళ్తానంటారేంటి అడిగాడు. ఏమో రంగయ్య, అత్తలేని ఇంట్లో నాకు ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు అని చెప్పింది జానకి. 3 నెలలుగా అమ్మగారికి అన్నీ మీరే అయ్యి చంటి పిల్లని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకున్నారు. తన ప్రాణమంతా మీ మీదనే ఉంటుందమ్మా. కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండి వెళ్ళండమ్మా అడిగాడు రంగయ్య. అంతా అయిపోయింది రంగయ్య. ఇక అత్తకి నాకు రుణం తీరిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఉండి చేసేదేముంది? నాకు మాత్రం ఎవరున్నారని ఇక్కడే ఉండాలనున్నా చూస్తున్నావు కదా, నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ నాతో ఎలా ఉంటున్నారో. అసలు వీళ్ళంతా ఎందుకు ఇలా మారిపోయారు? చివరి రోజుల్లో ఉందని తెలిసి కూడా తలని పట్టించుకున్న పాపన పోలేదు. ఉన్నట్టుండి అసలు వీళ్ళంతా ఎందుకు ఇలా మారిపోయారు రంగయ్య? అసలు ఏం జరిగిందో అత్తని అడుగుదామనుకున్నాను. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నతనని అడిగి ఇబ్బంది పెట్టాలనిపించలేదు అంది జానకి. రంగయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏమైంది అడిగితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి రంగయ్య అని అడిగితే అమ్మా అది అది అన్నాడు రంగయ్య. ఏంటో చెప్పు రంగయ్య అడిగింది జానకి. డాక్టర్లు అమ్మగారికి క్యాన్సర్ అని ఇంకెంతో కాలం బ్రతకదు అని చెప్పినప్పటి నుంచి
ఆస్తి పంచమని కొడుకులు, కోడలు, అల్లుడు, కూతురు అందరూ కలిసి అమ్మగారిని ఒత్తిడి చేశారు. అందుకు అమ్మగారు, సంవత్సరం క్రితమే నా తదనంతరం ఆస్తిని మీ నలుగురికి చెందేలా వీలునామా రాయించాను అని చెప్పింది. నలుగురా? ఎవరా నలుగురు? ఉన్నది మేము ముగ్గురమే కదా అడిగాడు శ్రీధర్ బాబు. అదేంట్రా, మరి జానకి ఎక్కడ పోతుంది? జానకి నా కడుపున పుట్టకపోయినా మీ అందరితో పాటే తను అని పెంచాను. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు పెళ్ళైన సంవత్సరానికి భర్తను కోల్పోయింది. ఇటువంటి ఆదరణ లేకుండా జీవితాంతం ఎలా బ్రతుకుతుందిరా? ఈ అందరితో పాటు ఆస్తిలో తనకు కూడా వాటా రాశాను అన్నారు అమ్మగారు. విషయం విని కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, తనేమైనా నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ, ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వడానికి? తల్లిదండ్రులు లేని పిల్లని చేరదీసి చదువు చెప్పించి పెళ్ళి కూడా చేశావు. అంతకు మించి ఇంకెవరైనా ఏం చేయగలరు? మాతో సమానంగా తనకి కూడా ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆస్తి మా ముగ్గురికే చెందేలా వీళ్ళామని మార్చి రాయమని అడిగారు. అందుకు అమ్మగారు ఎంతకీ ఒప్పుకోలేదు. మీ నాన్నగారు సంపాదించిన ఆస్తితో పాటు నాకు మా పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి కూడా ఉంది. దాన్ని నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకునే హక్కు ఉంటుంది కదా. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని అమ్మగారు చెప్పినప్పటి నుంచి కొడుకులు, కోడలు, చివరికి కూతురు కూడా అమ్మగారిని పట్టించుకోలేదు. అసలే క్యాన్సర్తో బాధపడుతున్న ఆవిడ తన పట్ల పిల్లలు ప్రవర్తించే తీరికి కృంగిపోయింది. రేపు మాపు పోయేదాన్ని. నన్ను వాళ్ళు చూసినా చూడకుండా నాకు బాధ లేదు రంగయ్య. కనీసం జానకికి ఓ దారి చూపించేదాన్ని అయ్యాననే తృప్తి నాకు మిగులుతుంది కదా. పిల్లలందరినీ బాగా చదివించాం. అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. కూర్చుని తిన్నా తగిన ఆస్తి. ఇంకా వాళ్ళకి మేమేం తక్కువ చేశామని జానకి ఇచ్చిన వాటా గురించి గొడవ పడుతున్నారు. పాపం జానకి, తన జీవితం మొత్తం కష్టాలే. వెనుక ముందు ఎవరూ లేరు. మరో పెళ్లి చేసుకోమంటే వినలేదు. అసలే ఒట్టి అమాయకురాలు. ఎలా బ్రతుకుతుందో ఏంటో రంగయ్య. ఈ సమయంలో తను నా పక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది రంగయ్య. నా మాటగా తనని రమ్మని కబురు పెట్టవ రంగయ్య. ఇదిగో ఈ విషయాలేవి నేను బ్రతికుండగా జానకి తెలియనివ్వద్దు. నా తదనంతరం జానకి పేరు మీద రాసిన ఆస్తిపత్రాలను లాయర్ తనకి అందజేస్తాడు అని చెప్పింది అమ్మగారు అన్నాడు రంగయ్య. రంగయ్య చెప్పిందంతా విని, ఇంత పనిచేసింది అనసూయత్త. తన పిల్లలతో సమానంగా నాకు కూడా ఆస్తిలో వాటను కల్పించి చివరి రోజుల్లో వాళ్ళ ప్రేమ ఆదరణకు నోచుకోకుండానే వెళ్ళిపోయింది. అత్త బ్రతికుండగానే నాకు ఈ విషయం తెలిస్తే అప్పుడే చెప్పేదాన్ని తన ఆస్తిలో నాకు ఎలాంటి వాటా వద్దు అని. ఇప్పటికైనా శ్రీధర్కి చెప్పేస్తాను రంగయ్య. అత్త నా పేరు మీద రాసిన ఆస్తి నాకేమీ వద్దు అని అంది జానకి. అదేంటమ్మా అలా అంటున్నావు? అమ్మగారు నీ భవిష్యత్తుని గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వేమో వద్దంటున్నావు అడిగాడు. చాలు రంగయ్య, చిన్నప్పటి నుంచి అత్త నాకు చేసిన సహాయం చాలు. చివరి రోజుల్లో తనకి సహాయంగా ఉండి తన రుణం తీర్చుకొని వచ్చాను, కానీ ఇవేవి ఆశించి కావు. అత్త నా పేరు రాసిన ఆస్తిని వాళ్ళనే తిరిగి తీసుకోమని శ్రీధర్కి చెప్పి ఇక నేను వెళ్ళిపోతాను రంగయ్య అంది జానకి. మీ ఇష్టం తల్లి, కనీసం అమ్మగారి కర్మకాండలు అయ్యేవరకైనా ఉండొచ్చు కదా అని రంగయ్య అడగడంతో జానకి సరే అంది. ఆ మరుసటి రోజు అనసూయ ఆస్తికి సంబంధించిన పత్రాలు తీసుకొని అనసూయ లాయర్ శ్రీనివాస్ వచ్చాడు. ఇంట్లో వాళ్ళందరి ముందు అనసూయ రాసిన వీలునామాను చదివి ఆస్తి పత్రాలను వాళ్ళకు అందించాడు. అనసూయ తన పేరు మీద రాసిన ఆస్తి పత్రాలను పరిశీలించి, లాయర్ గారు, మీరు నాకు సహాయం చేయగలరా అడిగింది జానకి. ఏంటమ్మా అడిగాడు లాయర్. అత్త నా పేరు రాసిన ఈ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఆవిడ పిల్లలకి చెందేలా చేయండి అడిగింది. ఎందుకమ్మా అలా అంటున్నావు? అనసూయ గారు తన ఆస్తిని అందరికీ సమానంగానే పంచిచ్చారు కదా అడిగాడు లాయర్ శ్రీనివాసరావు. అందుకు జానకి, తన ఆస్తిలో వాటాను పొందే హక్కు నాకు లేదు లాయర్ గారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా బ్రతకాల్సిన నన్ను ఈ కుటుంబమే చేరదీసి ఉండకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో.
ఇంకా ఈ కుటుంబం నుంచి ఆశించడం అంటే అది నా స్వార్థమే అవుతుంది. అందులో నాకు చిల్లి గవ్వ కూడా అవసరం లేదు లాయర్ గారు. అత్త ఎక్కడ ఉన్నా ఆవిడ చల్లని ఆశీస్సులు నా మీద ఉంటాయి. నాకంతే చాలు అనటంతో లాయర్‌తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ జానకి వైపు ఆశ్చర్యంగా చూశారు. ఇదే మీ చివరి నిర్ణయమా? అని లాయర్ శ్రీనివాసరావు అడగడంతో అవునండి అని చెప్పింది జానకి. ఎంతసేపు ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశించడమే తప్పితే నిస్వార్థంగా గత 3 నెలలుగా అనసూయ గారికి మీరు చేసిన సేవకి ఏమిచ్చినా తక్కువే అమ్మా. మీ పట్ల ఆవిడకున్న అభిమానం కొద్దీ మీకు రాసిన దాన్ని కూడా వదులుకుంటున్నారంటే ఈ మంచి మనసుకి హ్యాట్సప్ అమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి లాయర్ శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జానకి 10 ఏళ్ల వయసున్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతే వాళ్ళ దూర బంధువైన అనసూయ జానకిని చేరదీసింది. తన పిల్లలతో సమానంగా తనని కూడా పెంచి పెద్ద చేసి పెళ్లి జరిపించింది. కానీ పెళ్ళైన సంవత్సరానికే జానకి భర్తను కోల్పోవాల్సి వచ్చింది. డిగ్రీ వరకు చదువుకున్న జానకి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ కాలం గడుపుతుంది. వరుసకి అనసూయ జానకికి అత్త కావడంతో అత్త అత్త అంటూ జానకి అనసూయ వెనకాలే తిరిగేది. తన రెండో కొడుకు శ్రీధర్కి జానకినిచ్చి పెళ్లి చేసి జానకిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది అనసూయ. కానీ అందుకు శ్రీధర్ ఒప్పుకోకపోవడంతో జానకికి వేరే సంబంధం చూసి పెళ్లి జరిపించింది. పెళ్ళైన సంవత్సరానికి భర్తను కోల్పోయిన జానకి ఒంటరిగా ఎలా ఉంటుందో ఏంటోనని తిరిగి తన ఇంటికి రమ్మనడితే అందుకు జానకి ఒప్పుకోలేదు. జానకి కోరుకున్నట్టే ఆ మరుసటి రోజు లాయర్ శ్రీనివాసరావు తన పేరు మీద ఉన్న ఆస్తిని అనసూయ కొడుకులకు చెందేలా రాస్తున్నట్టు పేపర్లను సిద్ధం చేసి జానకిని సంతకం చేయమన్నాడు. జానకి సంతకం చేస్తున్న సమయంలో అనసూయ కొడుకులు కోడళ్ళు అమ్మ నీ పేరు మీద రాసిన ఆస్తిని ఎందుకక్క తిరిగి ఇచ్చేస్తున్నావు అని ఒక్క మాటని అడగలేదు. అనసూయ దశదిన కర్మలు పూర్తయ్యే వరకు జానకి అక్కడే ఉండి తిరిగి వెళ్ళిపోయింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.